బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ రాజనీతి శాస్త్ర విద్యార్థులకు రాజనీతి శాస్త్ర విభాగము ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం తరపున శుభోదయం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు ప్రాచీన రాజనీతి తత్వ విచార ఆధారాలు సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ గురించి తెలుసుకోబోతున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గ్రీకు నగర రాజ్యాలలోనూ, రోమన్ నగర రాజ్యాలలోనూ, చైనాలోనూ తాత్విక భావాలపై చర్చ జరిగిన కాలంలోనే భారతదేశములో అనేక రాజకీయ భావాలపై విస్తృతమైన చర్చ జరిగినట్టు మనకు అనేక ఆధారాల ద్వారా తెలుస్తుంది. భారతదేశంపై దండెత్తి వచ్చిన అలెగ్జాండర్కు చంద్రగుప్త మౌర్యుడు సమకాలికుడు. అలెగ్జాండర్ గురువైన అరిస్టాటిల్ పాలిటిక్స్ గ్రంథాన్ని రాసిన కాలంలోనే చంద్రగుప్తుని ప్రధాని కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించుంటాడని అనేక ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది. కాకపోతే 1904లో అర్థశాస్త్ర ప్రతులు వెలుగులోనికి వచ్చాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1920-30 దశకాల్లో భారత రాజనీతి తత్వ విచారంపై విస్తృతమైన చర్చ జరిగింది. భారత రాజనీతి తత్వ విచారం హిందూ మత తత్వ విచారంలో ఒక భాగంగానే మిగిలిపోయింది. పైగా భారత రాజకీయాలను క్రమబద్ధంగా అధ్యయనం చేసే వ్యవస్థ లేకపోవడం వలన చాలా కాలం వరకు భారత రాజనీతి తత్వ విచార భావాలు వెలుగులోనికి రాలేదు. రాజనీతి తత్వ విచారం అంటే ఏమిటి అని మీ మనసులో ఆలోచిస్తున్నారు కదా. రాజ్యము, ప్రభుత్వము, శాసనము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, న్యాయము, హక్కులు, విధులు, అధికారము, శక్తి, ఇలా ఒకటేమిటి అనేక రాజకీయ భావాలను గురించి రాజకీయ పండితులు చేసిన ఆలోచనల మొత్తాన్నే రాజకీయ తత్వమని, రాజనీతి తత్వ విచారమని మనం అవగాహన చేసుకోవచ్చు. ప్రాచీన భారత తత్వ విచార ప్రధాన ఆధారాలు సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్. భారత రాజనీతి తత్వ విచారం లోతైన విజ్ఞాన గని వంటిది అంటారు. దానిని తవ్విన కొలది అనేక రాజకీయ భావాలు వెలుగులోనికి వస్తున్నాయి. నిజానికి భారత రాజకీయ భావాలపై వైదిక నాగరికత కాలంలోనూ, సింధు నాగరికత కాలంలోనూ చర్చ జరిగి ఉండవచ్చునని అనేకులు భావిస్తున్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండే భారత రాజనీతి భావాలకు సంబంధించిన ఆధారాలు లిఖితపూర్వకంగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాచీన భారత రాజనీతి తత్వ విచార ఆధారాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ పొలిటికల్ థాట్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారత రాజనీతి తత్వ విచార ఆధారాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. అవి ఒకటి సాహిత్య ఆధారములు, లిటరరీ సోర్సెస్. 2 సాహిత్యేతర ఆధారములు, నాన్ లిటరరీ సోర్సెస్. ఒకటి సాహిత్య ఆధారములు, లిటరరీ సోర్సెస్. ప్రాచీన భారత రాజకీయ భావాలను గురించి తెలుసుకోవడానికి తోడ్పడిన లిఖిత రూపంలో ఉన్న వివిధ గ్రంథాలన్నింటినీ సాహిత్య ఆధారాలుగా మనం పరిగణిస్తాం. మనం ఇప్పుడు ప్రధానమైన సాహిత్య ఆధారాలను గురించి చెప్పుకుందాం. అవి ఒకటి వేదాలు, 2 మహాభారతం, 3 మనువు మనుస్మృతి, 4 స్మృతులు,
5 కౌటిల్యుని అర్థశాస్త్రము, 6 కామందకీయ నీతిసారము, 7 నీతి వాక్యామృతము, 8 శుక్రనీతి సారము, 9 మానసోల్లాసము, 10 ఆధునిక రచయితల పరిశోధనలు, 11 ఇతర ఆధారాలు. ఇప్పుడు మనం ఈ 11 రకాలైన సాహిత్య ఆధారాలను గురించి క్లుప్తంగా పరిశీలిద్దాం. 1 వేదాలు, వేదాస్. సృష్టి ప్రారంభంలో భగవంతుని ముఖం నుండి వెలువడిన చతుర్వేదాలు భారత రాజనీతి తత్వ విచారానికి మూలాధారాలుగా పరిగణింపబడుతూ ఉన్నాయి. వేదాలలో రాజరికము, రాజు నిర్వహించవలసిన విధులు, సభ, సమితి మొదలగు అంశాలను గురించి క్షుణ్ణంగా చర్చ జరిగింది. వేదాలతో పాటు ఉపవేదాలు, వేదాంగాలు, బ్రాహ్మణాలు, ధర్మశాస్త్రాలు రాజనీతి తత్వ విచారానికి ముడిసరుకులుగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. 2 మహాభారతం. భారత రాజనీతి తత్వ విచారానికి మహాభారతం ఒక ప్రామాణికమైన గ్రంథంగా పరిగణింపబడుతుంది. అంపశయ్యపైనున్న భీష్మాచార్యుడు ధర్మరాజుకు చేసిన ఉపదేశాల సారాంశమంతా రాజనీతి భావాలను వెలుగులోనికి తెస్తుంది. మహాభారతంలోని శాంతిపర్వంలో చర్చింపబడిన రాజధర్మము, నీతిశాస్త్రము, ధర్మశాస్త్రము, రాజనీతి, యుద్ధతంత్ర విన్యాసాలు, అంతర్రాజ్య సంబంధాలు రాజనీతి భావాలను వెలుగులోనికి తెస్తూ ఉన్నాయి. 3 మనువు, మనుస్మృతి, మను అండ్ మను కోడ్. ప్రాచీన భారత న్యాయశాస్త్ర కోవిదుడైన మనువు రాసిన గ్రంథమే మనుస్మృతి. ఇది ప్రాచీన భారత సంస్కృతికి అద్దం పడుతుంది. 2685 ఛందోబద్ధమైన శ్లోకాలతో రాయబడిన ఈ గ్రంథంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకు మానవుడు చేయవలసిన, చేయకూడని పనులన్నీ వివరింపబడ్డాయి. మనుస్మృతిలోని ప్రధాన అంశాలు. మనువు తన మనుస్మృతిలో పురుషార్థాలతో పాటు రాజ్య ఆరంభము, వర్ణ వ్యవస్థ, రాజరికము, రాజు లక్షణాలు, మంత్రివర్గము, దండనీతి, పన్నుల విధానము, న్యాయ వ్యవస్థ, అంతర్రాజ్య సంబంధాలు, నైతిక విలువలు, మతము ఇలా అనేక రాజకీయ అంశాలను స్పృశించాడు. 4 స్మృతులు, కోర్ట్స్ ఆఫ్ లా. క్రీస్తుపూర్వం 200, క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడిన గ్రంథాలనే స్మృతులు అంటారు. స్మృతులలో రాజు ప్రజాసేవకుడుగా ఉండి సద్గుణ సంపన్నుడుగాను, దాతగాను, ఉదార స్వభావం కలిగి ఉండాలి. ప్రజల ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా రాజు నడుచుకోవాలి. వర్ణ ధర్మాలని, ఆశ్రమ ధర్మాలని పరిరక్షించాలని స్మృతులు ఘోషిస్తున్నాయి. నియంత అయిన రాజును శిక్షించే అధికారం స్మృతులు ప్రజలకు కట్టపెట్టాయి. 5 కౌటిల్యుని అర్థశాస్త్రం, కౌటిల్యాస్ అర్థశాస్త్ర. సుమారు అరిస్టాటిల్ జీవించిన కాలంలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం ప్రాచీన రాజనీతికి సంబంధించిన అనేక భావాలను వెలుగులోకి తెచ్చింది. కాకపోతే అర్థశాస్త్ర భావాలు వెలుగులోనికి రాలేదు. 1904లో తంజావూరులో అర్థశాస్త్ర ప్రతులు వెలువడిన తరువాత శ్యామశాస్త్రి 1905-9 సంవత్సరాల మధ్య ఇండియన్ యాంటిక్వైరీస్ పత్రికలో వ్యాసాలు రాసిన తర్వాత అర్థశాస్త్ర భావాలపై విస్తృతమైన చర్చ జరిగింది. అర్థశాస్త్రములోని ప్రధాన అంశాలు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రములో
రాజ్య సముపార్జన, రాజ్య పాలన, రాజ్య విస్తరణలతో పాటు రాజ్య ఆవిర్భావము, పాలనా వ్యవస్థ, రాజకీయ సంస్థల నిర్మాణము, రాజరికము, చట్టాలు, విదేశాంగ విధానము, అంతర్రాష్ట్ర సంబంధాలు, దౌత్య వ్యవహారాలు, యుద్ధ వ్యవహారాలు, వీటితో పాటు రాజనీతి, నీతి సూత్రాలు, లౌకిక విషయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను వివరించడం జరిగింది. 6. కామందకీయ నీతిసారం. గుప్తుల పాలనా కాలంలో 5వ శతాబ్దంలో వ్రాయబడిన కామందకీయ నీతిసారంలో అర్థశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించబడ్డాయి. 7. నీతి వాక్యామృతము. 1960 సంవత్సరంలో సోమదేవ సూరిచే రచింపబడిన నీతి వాక్యామృతములో అనేక రాజకీయ భావాలు క్లుప్తంగా చర్చించబడ్డాయి. 8. మానసోల్లాసం. చాళుక్య ప్రభు అయిన సోమశేఖరుడు 1125-38 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాసిన మానసోల్లాసములో హిందూ మతానికి సంబంధించిన అంశాలు, హిందూ రాజుల పాలనను గురించి వివరించాడు. 9. శుక్రనీతి సారము. శుక్రనీతి సారం 1100-1600 సంవత్సరాల మధ్య శుక్రాచార్యునిచే రచింపబడినది. దీనిలో పాలనా వ్యవస్థ, రాజరికము, రాజు ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు, ప్రజల రాజకీయ జీవితము, పరిపాలనా విధానము, ఉద్యోగుల జీతభత్యాలు, నీతి ప్రాధాన్యత మొదలగు విషయాలన్నీ వివరింపబడ్డాయి. 10. ఆధునిక రచయితల పరిశోధనలు. ఆధునిక రచయితలు పురాతత్వ శాస్త్రవేత్తలైన బేనీప్రసాద్, దేవీప్రసాద్, ఆల్టేకర్, జైస్వాల్, మజుందార్, బెనర్జీ, ఇలా అనేక మంది శాస్త్రవేత్తలు మరుగున పడిన రాజకీయ విషయాలను వెలుగులోనికి తెచ్చారు. 11. ఇతర ఆధారాలు. బృహస్పతి సూత్రము, హర్షుని చరిత్ర, బాణుని కాదంబరి, దశకుమార చరిత్ర, కలహనుని రాజతరంగిణి, రాజనీతి రత్నాకరం, రఘువంశము, మాలవికాగ్నిమిత్రం, పంచతంత్రం, హితోపదేశం, పురాణాలు, ఇవన్నీ రాజనీతి శాస్త్ర తత్వవిచారానికి అపారమైన సంపదను చేకూర్చాయన్నది చేదు నిజం. 2. సాహిత్యేతర ఆధారములు, నాన్ లిటరరీ సోర్సెస్. భారత రాజకీయ భావాలను తెలుసుకోవడానికి లిఖితపూర్వకముగా లేని అనేక ఆధారాలను సాహిత్యేతర ఆధారాలుగా పరిగణిస్తాం. సింధు వైదిక నాగరికత కాలము నుండి భారత రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి తోడ్పడిన శిలాశాసనాలు, తామ్రశాసనాలు, నాణెములు, గృహలు, కట్టడాలు, ఇవన్నీ రాజనీతి శాస్త్రానికి ముడిసరుకులుగా తోడ్పడుతున్నాయన్నది చేదు నిజం. పై చర్చను బట్టి భారతదేశంలో ప్రాచీన కాలము నుండి అనేక రాజకీయ భావాలపై చర్చ జరిగిందని, ఆ చర్చ కారణంగానే భారత రాజనీతి తత్వం ప్రపంచ రాజనీతి తత్వంలో గ్రీక్, రోమన్, చైనా రాజనీతి తత్వాల వలె ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఈ పాఠాన్ని శ్రద్ధగా నేర్చుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీ జనార్దన నాయుడు, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం.